హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే చికెన్కి ధీటుగా ఉండే మసాలా ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ మసాలా ఎగ్ కర్రీ అనేది. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, వీడియో పూర్తిగా చూడండి. అక్కడక్కడ స్కిప్ చేసి చూస్తే ఏ వీడియో కూడా అర్థం కాదండి. వీడియో పూర్తిగా చూసి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. నిన్ననే తీసుకొచ్చారంటండి ఈ కోడిగుడ్లు, నిన్ననే వచ్చినాయంట. ఇంకా ఈరోజు వెళ్ళి మా ఆయన గారు కోడిగుడ్లు తీసుకొచ్చారండి. ఇవన్నీ చూసారా ఎంత చిరాగ్గా ఉందో పైన కోడిగుడ్ల పైన. ఇంకా అలాంటప్పుడు నేను అవి తీసేసుకుని క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసుకుని ఈ కోడిగుడ్లు ఒక 6 వరకు తీసుకున్నాను. అంటే కర్రీ చేయడానికి ఇవి 2 సార్లు నీట్గా కడిగేసుకుని ఇంకా మళ్ళీ వాటర్ పోసుకుని ఇందులో ఉడకబెట్టుకుంటున్నానండి. ఇందులో 1 స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నానండి. అంటే సాల్ట్ వేయడం బట్టి పెంక్ అనేది ఈజీగా వస్తుంది, తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలండి. నూనె అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ కూరకి, అప్పుడే బాగుంటుందండి. ఇక్కడ పచ్చిమిర్చి ఇంచుమించుగా ఒక 8 పచ్చిమిరకాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం పెద్ద సైజువి ఒక 3 వరకు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలండి. అందుకోసం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాను. చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇవన్నీ ఈ కూరకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా ఎంత మంచిగా ఫ్రై అయిపోతే అంత కూర టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పెద్ద సైజువి ఒక పెద్ద సైజు 3 తీసుకున్నానండి. అవి కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోవాలండి. ఇంకా సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇంకొక మాట అండి, నా నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ లెక్క కాబట్టి కష్టమైన, సుఖమైన, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్తానండి. అది మీరు ప్రమోషన్ అనుకుంటారేమో, ప్రమోషన్ వీడియో అనుకుంటారేమో, కాదండి. అది నేను మామూలుగా మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కూర చేస్తున్నాను కదా, ఈ కడాయి అనేది అది నేను ఆన్లైన్లో తీసుకోలేదండి, బయటే తీసుకున్నాను. ఇది అనేది చాలా బాగుందండి. కర్రీ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఏ కర్రీ చేసినా కూడా చాలా స్పీడ్గా అవుతుంది. మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు ఏంటి, పచ్చిమిర్చి ఏంటి, అలాగే టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయండి. కడాయి అనేది చాలా బాగుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది, అఫిషియల్గా ఉంది. ఇలాంటి కడాయిల్లో చేస్తే చాలా అఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఏంటంటే నేను ఈ కడాయి గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానో తెలుసండి. నేను కుకింగ్ వీడియోలు చాలా పెట్టానండి. అప్పుడైతే ఈ కడాయిలో కాదు, వేరే కడాయిలో ఉండేదాన్ని. అయితే కొంతమంది నాకు అవి అయితే నేను ఆ కామెంట్స్ అనేవి డిలీట్ చేశాను. అందుకే మీకు అవి ఒకవేళ పెట్టాలన్నా కూడా లేవు. అందుకోసమే నేను డిలీట్ చేసిన వాళ్ళని ముందే చెప్పేస్తున్నానండి. ఎవరికైనా కామెంట్ చేసే ముందు కొంచెం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి చూసుకుని పెట్టండి ఫ్రెండ్స్. కొంతమంది, అందరూ కాదండి, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదండి. వాళ్ళైతే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్తున్నానండి, అందరి పరిస్థితి కూడా ఒకేలా ఉండదండి. ఇప్పుడు ఈ కడాయి వచ్చి దీని కాస్ట్ ఎంత పడిందో తెలుసండి? చెప్పనండి, తర్వాత చెప్తాను. నేను వీడియో చేశాను, ఈ కడాయి కొనుక్కొచ్చినప్పుడు దాని వీడియో చేశాను. అది నెక్స్ట్ వీడియోలో నేను వీడియో పెడతానండి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, ఈ కడాయి నేను అలా అన్న తర్వాత వాళ్ళు అన్నారని నేను ఏం ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ నేను చెక్ చేశాను అసలు ఈ కడాయిల గురించి ఏంటి అనేసి, అసలు ఏ పాత్రలో వండితే ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది నేను చెక్ చేసిన తర్వాత, ఒకటి సిమెంట్ పాత్రలో వండేటప్పుడు చింతపండు అలాగే టమాటాలు వేస్తాం కదా, అప్పుడు సిమెంట్ పాత్రలో వండేటప్పుడు కర్రీ అనేది బ్లాక్గా వస్తుంది. అది నేను చూసుకున్నాను నా కడాయిలో వండేటప్పుడు. అందుకనే నాకు అర్థమైంది, నేను వెంటనే కూడా దాన్ని మార్చేసానండి. ఇంకో విషయం ఏంటంటే,
ఆహ్, ఇప్పుడు చింతపండు చారు కాస్తున్నా అది కడాయిలోనే కాస్తారండి. సిమెంట్ పాత్రలోనే కాస్తారు చాలామంది. అలా కాకుండా మట్టి పాత్రలో ఇలా సే స్టీల్ పాత్రలో స్టీల్ పాత్రలంటే కూడా కొన్ని కొన్ని పలచగా ఉంటాయి. అటువంటివి కాదండి. దళసరగా ఉన్న వీటిలో వండుకుంటే అన్నమైనా ఏదైనా కూడా దళసరగా ఉన్న వాటితోటే వండుకోవాలి. అప్పుడే బావుంటాయండి. అప్పుడే మనకు ఆరోగ్యం గూడాని. ఇదైతే చాలా దళసరగా ఉంది. చాలా బావుంది. తొందరగా కుక్ అవుతుంది. నిజంగా చాలా చాలా టేస్ట్‌గా ఉంటున్నాయండి వంటలనేవి. అయ్యయ్యో! కడాయి గురించి చెప్తూ గుడ్లు కూర గురించి మర్చిపోయానండి. ఇందులో మసాలా వేశాను కదా! అది ఏం లేదండి గరం మసాలా అండి. కూర లాస్ట్‌ని ఇంకొక నిమిషంలో కట్టేస్తామనగా గరం మసాలా వేసుకుంటే సూపర్‌గా ఉంటదండి. ఈ గ్రేవీ చపాతీలో యేసుకొని తింటే సూపర్ ఉంటదండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి.